కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లేదు. ఇది అన్లైసెన్స్డ్ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. ఇదంతా కూడా కాన్పూర్లో ఒక సప్లయర్ నుంచి వచ్చిందని తెలిసింది. గుజరాత్లో మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ గుజరాత్, సప్లయర్ మార్కెటింగ్ మాత్రం కాన్పూర్. అక్కడి నుంచి రావడం జరిగింది. కాన్పూర్లో అజయ్ త్రిపాఠి అనే ఒక వ్యక్తి దీన్ని సప్లై చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో పువ్వాడ లక్ష్మణ అనేట ఆయన, తర్వాత ఇంకొకరు కేతేపల్లి మునిశేఖర్ అని, వీరిద్దరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. వీళ్ళు ఇంతకుముందు ఎన్డీపీఎస్ కలిగిన డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు కూడా పట్టుబడ్డారు. తర్వాత ఆంధ్రాలో కూడా వాళ్ళకు కేసెస్ ఉన్నాయి. ఆ తర్వాత డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు కూడా ఇంతకుముందు కేసెస్ బుక్ చేయడం జరిగింది వీళ్ళ మీద. ఈ డ్రగ్సే కాకుండా ఇతరత్ర కొన్ని అబార్షన్ కిట్స్, తర్వాత యాంటీ బీపీ ట్యాబ్లెట్స్, యాంటీ డయాబెటిక్ ట్యాబ్లెట్స్, తర్వాత కొద్దిగా సెక్షువల్ పవర్ ఎన్హాన్స్మెంట్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ కూడా డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ సీజ్ చేసుకోవడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఎన్డీపీఎస్ కలిగిన అల్ట్రాసేఫ్ అనే ట్యాబ్లెట్స్ 1,80,000 అయితే పట్టుబడ్డారో దాని మీద విచారణ చేపట్టడం, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. వాళ్ళు ఆటోనగర్లోని ఒక ఢిల్లీ వరి అనే ఒక ట్రాన్స్పోర్ట్ పార్సల్ సర్వీస్ నుంచి తీసుకొని బయటికి వస్తున్నప్పుడు ఈ కేసు పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి చాలా డేంజరస్ డ్రగ్, హ్యాబిట్ కాజింగ్ డ్రగ్. ఈ డ్రగ్ వాల్యూ తక్కువనే ఉంటుంది కానీ దీని యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. హ్యాబిట్ అవుతుంది, ఇది లేకుండా మనం నిద్రపడదు. కాబట్టి ఇది కన్జ్యూమర్స్ హెల్త్ మీద, తర్వాత వాళ్ళ బాగోగుల మీద, మానసిక స్థితి మీద కూడా చాలా ఏఎస్